వైకాపా నేత రోజా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మట్టి కొట్టుకుపోవడం ఖాయమని మంత్రి అయ్యన్న పాత్రుడు ఎద్దేవా చేశారు. విశాఖ అర్బన్ జిల్లా తెలుగుదేశం కార్యవర్గం ప్రమాణ స్వీకారంలో మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్న ఆయన మంత్రులను పరుష పదజాలంతో విమర్శించిన రోజా తీరుపై విరుచుకుపడ్డారు. ప్రజలు కార్యకర్తల్లో పట్టు కాపాడుకునేందుకే వైకాపా అధ్యక్షుడు జగన్ పాదయాత్ర తలపెట్టారని మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. 9 వాగ్దానాలు చేశారన్నారు. ఇంకా 90 వాగ్దానాలు చేసినా సరే ప్రజలకి ఆ పార్టీ పట్ల నమ్మకం అనేది కుదరట్లేదు. ఇంకా కానీ ఆయన రేపు అక్టోబర్ 27వ తారీఖు పాదయాత్ర అనౌన్స్ చేశారు. ఆ రోజు శుక్రవారం అంటే మనకి చంద్రబాబు నాయుడు గారికి సోమవారం పోలవరం, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి శుక్రవారం అంటే అది కోర్టు వారం. ప్రతి శుక్రవారం ఖచ్చితంగా ఆయన కోర్టుకు వెళ్లి అక్కడ సంతకం పెట్టాలి, ఆయన కోర్టుకు హాజరు కావాలి. మొన్న ఆయన ప్లేన్ రోజు ఆ పేరు చెప్పి కోర్టుకు హాజరు కాల. నాకు ప్లేన్ లీవ్ ఉంది, పర్మిషన్ ఇవ్వమంటే కోర్టు చాలా సీరియస్ అయ్యి ఎటువంటి వేషాలు కుదరవు, ఖచ్చితంగా నీకు ప్లేన్ లీవ్ ఉన్నా కూడా రావాల్సిందని చెప్పారు. అటువంటి నేపథ్యంలో నువ్వు శుక్రవారం పూట పాదయాత్ర ఎలా చేస్తావు?